రావణ తరపే ఇవాళ మేము ఉంటాం. ఎందుకంటే రావణ్ మీద ప్రయోగించింది అసాధారణమైన అన్యాయమైన చట్టాన్ని ప్రయోగించి అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మాట్లాడకపోతే రేపు మాకైనా అదే గతి అనే జ్ఞానం మాకుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ఈ యుద్ధంలో ఈ సమాజంలో ఈ ఆధునిక సమాజంలో రావణుడే గెలుస్తాడు, గెలిపిస్తాం అని ధైర్యంగా ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని మనం చేస్తున్నాం. ఇంత అన్యాయంగా అక్రమంగా కేసు పెట్టి దుర్మార్గంగా ప్రవర్తన చేస్తున్నప్పుడు కామ్గా ఉండటం అనేది చాలా తప్పు చేసిన వాళ్ళం అవుతాం. చాలా సందర్భాలు చెప్తారు మేధావులు మౌనంగా ఉంటే ప్రమాదం అని. కమ్యూనిస్టులు మౌనంగా ఉన్నా కూడా ప్రమాదం అండి. మధు గారు మీకు చెప్తున్నా, నారాయణ గారు కాదు కొన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సందర్భంగా 2 విషయాలు కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ముగించుకోకుండా ఈ 2 విషయాలు చెప్పుకోకుండా నేను ఉపన్యాసం ముగించడం నాకు ఇష్టం లేదు. ఒకటి, ఇందాక పేరుపోగు క్రాంతి కుమార్ విషం తాగి చనిపోయాడు. చనిపోయే ముందు రికార్డ్ చేశాడు, అయ్యా నేను ఎందుకు చనిపోతున్నానంటే కృష్ణలంక పోలీసుల హెరాస్మెంట్ చనిపోతున్నానని చెప్పి చచ్చిపోయాడు. నెంబర్ 1. నెంబర్ 2, సాయి కృష్ణ చచ్చిపోయాడు, శవం లేదు, మూడు మాత్రం ఉందంటే ఇప్పుడు పైన ఎక్కడో మాకు తెలియదు. ఎంత దారుణం ఇది. వాళ్ళిద్దరు రౌడీలు, రౌడీకి సపోర్ట్ చేస్తారు మీరు అంటున్నారు మమ్మల్ని. ఎస్, రౌడీలకే సపోర్ట్ చేస్తాం. చచ్చిపోతే చంపితే